హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే ఏ డే అవుట్ విత్ మై హస్బెండ్ అండ్ మై సన్. సో ఇవాళ మా హస్బెండ్కి అయితే ఆఫ్ ఉంది అండ్ బయటకు వచ్చాము. అండ్ మాకు దగ్గరలోనే ఒక మాల్ అయితే ఉంది, బ్రెయిన్ క్రాస్ మాల్ అని. సో అక్కడికైతే వచ్చాము. ఇంకా మాల్ మొత్తం తిరిగేసి ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఏమైనా తిందామా అని ఇక్కడికైతే తీసుకొచ్చాడు, చాప్ స్టిక్స్ అని. ఇందులో నాకు నూడిల్స్ అండ్ కోకోనట్ చికెన్ అండ్ సోయా మేజింగ్ చికెన్ అని డిఫరెంట్గా ట్రై చేశాను ఇవాళ అయితే. అండ్ నాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది. సో ఇక్కడే మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తాడు. సో సడన్గా కాల్ వస్తే వర్క్ కోసమని వాళ్ళని మీట్ అవ్వాలని వెళ్ళాడు. ఇంకా నేనైతే నా బేబీ అయితే హ్యాపీగా పడుకున్నాడు. నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే నా ఫుడ్ని ఓపెన్ చేసి చూసాను. చూడడానికి అయితే బాగుంది, కలర్ఫుల్గా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. డైరెక్ట్గా టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మెయిన్గా సోయా మేజింగ్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ కోకోనట్ చికెన్ అయితే నేను ప్రీవియస్గా ట్రై చేశాను, బట్ సోయా మేజింగ్ చికెన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చాప్ స్టిక్స్లో సోయా మేజింగ్ చికెన్ ట్రై చేయండి. నాకైతే నచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఫుడ్ అయితే తినేసాక మా హస్బెండ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తాడా అని. చూడాలి. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే మన క్లోజ్ ఉన్న వాళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆల్సో మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా, చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటే ఇలా బయటకు వచ్చి మీకు ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ యూకేలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్క్ ప్లేస్లో మండే టు ఫ్రైడే అయితే ఫుల్గా వర్క్ చేస్తారు అండ్ వీకెండ్స్లో అయితే ఫుల్గా చిల్ అవుతారు. అండ్ ఇలా బయటకు వచ్చి మనీ అంతా ఖర్చు చేసి ఫుల్గా చిల్ అవుతూ ఉంటారు అక్కడ మండే టు ఫ్రైడే. ఇక్కడ హవర్స్లో ఎర్నింగ్స్ ఉంటాయి కాబట్టి మండే టు ఫ్రైడే ఎర్న్ చేసిన మనీ మొత్తం వీకెండ్స్లో పెట్టేశారు. మన ఇండియాలో అయితే మంత్లీ ఎర్నింగ్స్ ఉంటాయి. మంత్ ఎండ్ వచ్చే వరకు గ్రాసరీస్ అది ఇది అని ఖర్చు చేసి ఫుల్గా వచ్చిన శాలరీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన ఇండియాలో. బట్ ఇక్కడ మాత్రం వీకెండ్స్ ఫుల్గా చిల్ అవుతూ ఉంటారు. థ్యాంక్ గాడ్ మా చిన్నోడైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. మా చిన్నోడిని బయటికి తీసుకురావడం ఇది థర్డ్ టైమ్. బట్ బయటికి వస్తే ఏంటో కానీ ఆ బగ్గీలో కూర్చోబెట్టగానే హ్యాపీగా నిద్రపోతాడు, అస్సలు డిస్టర్బ్ చేయడు. బయటికి వస్తే మేము హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తాము. ఇంకా లండన్లో అయితే టెంపరేచర్ అయితే 7 to 8 degrees అయితే ఉంది. ఇంకా మనం జాకెట్స్ లేకుండా అయితే బయటికి రాలేము. అండ్ నాకు అలాగే వేడివేడిగా కాఫీ కూడా తాగాలనిపించింది. సో ఒక కాఫీ అయితే తీసుకున్నాను. ఇంకా అది కూడా ఫినిష్ చేశాక నా ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాను, చూడాలి ఇంకా ఎంత టైంలో వస్తాడో. వచ్చాక అలానే మాల్లో కొంచెం షాపింగ్ కూడా చేద్దామని అనుకున్నాను. బూట్స్లోకి వెళ్ళి అయితే మేము ఇండియాకి వెళ్ళేది ఉంది. సో చిన్నోడి కోసం అయితే ఇయర్ ప్లగ్స్ లాంటివి తీసుకుందామని బూట్స్కి అయితే వెళ్దాం అనుకున్నాను. సో మా హస్బెండ్ గురించి అయితే వెయిటింగ్, బట్ ఇంకా రాలేదు. వచ్చాక ఇద్దరం కలిసి బూట్స్కి అయితే వెళ్తాము.
తినేసా కదా, ఇంకా ఇది డస్ట్‌బిన్‌లో వేసేసి ట్రే అక్కడ పెట్టేసి, సో మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. ఇంకా మాల్‌లోనే కదా అని నేనే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ కాఫీ నాకు ఏ బిన్‌లో వేయాలో అర్థం కావట్లేదు. సో ఫైనల్ ఒక బిన్‌లో అయితే వేసేసాను. అండ్ దెన్ యాహ్! సో మా చిన్నోడిని తీసుకొని అయితే ఇంకా నేను బూట్స్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి ఇక్కడ బూట్స్లో ఉన్నానైతే చెప్తాను. తను కూడా అక్కడికి వచ్చేస్తాడు. కమ్ లెట్స్ గో టు బూట్స్. అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను. నేను యూకేకి వచ్చాక నా ఫస్ట్ జాబ్ అయితే ఇక్కడ బూట్స్లోనే చేశాను. యాజ్ హెల్త్ కేర్ అడ్వైజర్ లాగా వర్క్ చేశాను. అది కూడా ఓన్లీ 3 months వర్క్ చేశాను. నాకు కాంట్రాక్ట్ బేస్గా అయితే ఇచ్చారు. అండ్ యాహ్! నాకు తెలిసి ఇప్పుడు నేను బూట్స్లోకి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చూద్దాం ఉన్నారో లేదో. ఈ బూట్స్లో వర్క్ చేయడం వల్ల నాకైతే ఒక అడ్వాంటేజ్ అయ్యింది. చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా వర్క్ చేయడం వల్ల కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ గురించి అర్థమయ్యింది. అండ్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, ఏమేం సప్లిమెంట్స్ ఇక్కడ యూస్ చేస్తారు అని క్లియర్గా అర్థమయ్యింది. యాహ్! సో నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఫస్ట్ జాబ్ అయినా కానీ నాకైతే ఇక్కడ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా నా రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నాను. అండ్ దీని తర్వాత నాకు ఇంకా మంచి జాబ్ అయితే వచ్చిందని నేను చెప్పొచ్చు. సో మీకు ఏ జాబ్ వచ్చినా దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎక్స్పీరియన్స్ కోసమైనా చేయండి. ఇది నా నుంచి మీకు ఇచ్చే ఒక సజెషన్. కొత్తగా యూకే వచ్చే వాళ్ళకి ఇది నా స్మాల్ అడ్వైస్. ఇంత చిన్న పిల్లలకి ఇయర్ ప్లగ్స్ ఎక్కడ ఉంటాయని వెతకడం అయితే స్టార్ట్ చేశాను. బేబీ సెక్షన్లో చూశాను, బట్ అక్కడ లేవు. అండ్ ఫైనల్గా హెల్త్ కేర్ ఫార్మసీ సైడ్ అయితే వచ్చాను. అక్కడ నాకైతే దొరికాయి. అక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా బూట్స్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. నాకైతే ఈ బూట్ బ్రాండ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఇయర్ ప్లగ్స్ అయితే ఉన్నాయి. స్విమ్ సేఫ్ అని, ఫ్లై ఫిట్ అని, పార్టీ ప్లగ్స్ అని చాలా డిఫరెంట్ ప్లగ్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు వచ్చాక ఇంకా ఇయర్ ప్లగ్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ అప్పుడే ఎందుకని నేను చెప్పాను. సో అక్కడే ఒక ప్లేస్లో అయితే కూర్చుందాం ఎక్కడన్నా అని చెప్పాను. కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసాము. అలా వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసాము. ఎప్పుడు రూమ్లో ఉంటే కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది. సో ఇక్కడ సోఫాస్ ఉండే అక్కడైతే కూర్చున్నాము. ఇది ప్లేయింగ్ స్పాట్ లాగా కూడా ఉంటుంది మాల్. చాలామంది చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తారు. చూసారు కదా ఎంత క్యూట్గా స్కేటింగ్ చేస్తూ ఉన్నాడో, చాలా బాగున్నాడు. ఈ అమ్మాయి అయితే వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ ఉంది. ఇంకా క్యూట్గా అనిపించింది. అండ్ నేనైతే ఎంతసేపు కూర్చుంటామని అలా ఒక రౌండ్ వేసి వచ్చాను, షాపింగ్ ఏదైనా చేద్దామని. బట్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో కాంగో వచ్చి ఇంకా వెళ్దామా అని చెప్పాను మా హస్బెండ్ తోటి. ఫైనల్గా
సో గైస్ ఇది ఏ స్మాల్ ఈవినింగ్ విత్ మై హస్బెండ్ అండ్ మై సన్. అప్పటికి టైం అయితే 9 అలా అవుతుంది. ఇంకా ఫైనల్గా రూమ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా మా చిన్నోడైతే లేవలేదు, ఇంకా లేస్తాడేమో అని భయంతో రూమ్కి అయితే తొందరగా స్టార్ట్ అయిపోయాము. సో దిస్ ఈజ్ హౌ అవర్ ఫ్రైడే ఈవినింగ్ వెంట్. సో మీ ఫ్రైడే ఈవినింగ్స్ మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Please subscribe to our channel for more videos. Thank you.